చంద్రబాబు రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. కూటమి ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సహాయం క్రింద 20,000 రూపాయలు అందించాలని రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు రైతులకు మేలు చేస్తామని చెప్పి చంద్రబాబు అధికారంలోకి వచ్చిన రైతుల కష్టాల గురించి పట్టించుకోవడం లేదని ఆరోపించారు. తక్షణమే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘ రాష్ట్ర కార్యదర్శి జగన్నాథ్ గారు, అదేవిధంగా రైతు సంఘ జిల్లా సహాయ కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్, యానిమేటర్లను విధుల నుంచి అక్రమంగా తొలగించడాన్ని నిరసిస్తూ పుట్టపర్తిలో సిఐటియు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం కలెక్టర్ కార్యాలయం ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. ప్రభుత్వాలు మారిన ప్రతిసారి ఇలా చిరు ఉద్యోగులపై కక్షగట్టి వేధింపులకు పాల్పడటం తొలగించడం మంచి పద్ధతి కాదని జిల్లా ప్రధాన కార్యదర్శి ఈఎస్ వెంకటేష్ తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జిల్లా వ్యాప్తంగా 450 మంది యానిమేటర్లను అకారణంగా విధుల నుంచి తొలగించినట్లు తెలిపారు. ఇందులో 120 మంది హైకోర్టుకు వెళ్లి ఉత్తర్వులు తెచ్చుకున్నప్పటికీ వారిని విధుల్లోకి తీసుకోలేదన్నారు. తక్షణమే తొలగించిన యానిమేటర్లందరినీ కూడా విధుల్లోకి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో నిరసనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మీ సమస్యలు మేము పరిష్కారం చేస్తాం, మా ప్రభుత్వం అధికారం లేకొస్తే ఈ సర్కులర్ను రద్దు చేస్తామని చెప్పేసి అనేక హామీలు మాటలు చెప్పినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం అధికారం లేకొచ్చిన తర్వాత ఎంత అన్యాయంగా తయారైందంటే, అధికారం లేకొచ్చిన 3వ రోజు నుండి మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి ఐకేపీ యానిమేటర్లందరినీ కూడా మొత్తం మా పార్టీ వచ్చింది కాబట్టి మీరంతా వెళ్ళిపోండి, మా కార్యకర్తలు పెట్టుకుంటామని చెప్పేసి ఆ రకంగా సుమారు ఒక 2,000 మందికి పైగా ఈ ప్రభుత్వం నిర్దాక్ష్యంగా కనికరం లేకుండా తొలగించింది. ఆ కుటుంబాలన్నీ కూడా రోడ్డును పాలైనాయి. అందుకని ఆ కుటుంబాలన్నీ కూడా ఈ ప్రభుత్వం తొలగించింది అంటే రాజకీయ నాయకులు కక్షగట్టి తొలగించడం జరిగింది. దీనికి ఒత్తాస పలుకుతున్నటువంటి అధికారులు ఇద్దరు కలిసి తొలగించడం జరిగింది. అందుకనే ఐకేపీ యానిమేటర్లందరూ కూడా గౌరవ హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. రాష్ట్రంలో సుమారు 1000 మందికి పైగా గౌరవ హైకోర్టుకు వెళితే హైకోర్టు ఇది అక్రమ తొలగింపులు, ఇల్లీగల్ కు సంబంధించినటువంటిది, ఇది ఇట్లా చేయకూడదు, ఎవరైతే యానిమేటర్లుగా 10-18 సంవత్సరాల పాటు పనిచేశారో వాళ్ళందరినీ కొనసాగించాలని చెప్పేసి ఆర్డర్ కాపీ ఇచ్చింది. ఇస్తే ఆ ఆర్డర్ కాపీ ప్రకారంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు రాజకీయ నాయకులు మళ్ళీ ఏకమైపోయి ఆర్డర్